మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 20 ఏళ్ల తర్వాత ఠాక్రే బ్రదర్స్ ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఏకమయ్యారు. జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరిగా బోధించాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేవ చీఫ్ రాజ్ ఠాక్రే మెగా ర్యాలీ నిర్వహించారు. మహారాష్ట్ర అభివృద్ధి కోసం ఇకపై తాము కలిసి పనిచేస్తామన్నారు ఉద్ధవ్ ఠాక్రే. 20 ఏళ్ల తర్వాత తమ ఇద్దరిని ఒకచోట కలిపి బాల్ ఠాక్రే కూడా ఆ పని చేయలేని పనిని దేవేంద్ర ఫడ్నవీస్ చేశారంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రాజ్ ఠాక్రే. మరాఠీ భాష, మరాఠీల సమస్యలపై పోరాటంలో ఎటువంటి రాజీ ఉండదని తేల్చి చెప్పారు. सेंट पॅट्रिक हायस्कूल ख्रिश्चन मिशनरी स्कूल मध्ये शिकले. हिंदुत्वावर शंका घेऊ का त्यांच्या? कॉन्व्हेंट स्कूल मध्ये शिकलेले आहेत अडवाणी. दक्षिण भारतामध्ये बघा, तमिळच्या प्रश्नावरती, तेलुगूच्या प्रश्नावरती कडवटपणे समोर येऊन उभे राहतात. पण विचारते तर ना, तुमची मुलं कुठे शिकली आणि तुम्ही कुठे शिकलात? उद्या मी हिब्रू भाषेत शिकीन आणि मराठीपणाचा कडवट अभिमान बाळगीन. काय प्रॉब्लेम आहे? पण एक गोष्ट नक्की की आमच्या दोघांमध्ये जो काही अंतरपाठ होता तो आनाजी पंतांनी दूर केला. आता अक्षता टाकण्याची काय तुमच्याकडनं अपेक्षा नाहीये. एकत्र आलोय एकत्र राहण्यासाठी. आणि मला कल्पना आहे, आज मला कल्पना आहे की अनेक बुवा